ఉండాల్సిన వ్యక్తులు అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉంటానంటే ఏం చేస్తామండి మనం? అలాగే కేసీఆర్ గారికి అడగదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో యాదగిరి గుట్ట ఉంది. యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకుని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? అంటే తెలంగాణ నరసింహస్వామి వేరును ఆంధ్ర నరసింహస్వామి వేరుంటారండి, లేదా తెలంగాణ వెంకటేశ్వర వేరును ఆంధ్రాకి వెంకటేశ్వర వేరుంటారండి? మరి అలాంటి వ్యక్తికి మన కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే ఎట్లా? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి, మీరు వచ్చి తెలంగాణలో చేయొచ్చని నేను ఒకటే అడుగుతాను. పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాను. నిజంగా చంద్రబాబు గారిని విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్ లో, వారి తరపున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి, సంతోషపడతాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారిని చేస్తే, అరే మనుషుల్ని గౌరవించని వ్యక్తి, చుట్టుపక్కల క్రిమినల్స్ ని పక్కన తిరిగే వ్యక్తి, మరి వారిని ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? కలియుగ వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వర స్వామికి ఆయన చెప్పులేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి. ఆయనతో ఏం మాట్లాడతాం? మీరు అలాంటి ఆయన మీలాంటి విఘ్నత ఉన్న పెద్దలు ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం? ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలవరు, అది మర్చిపెట్టుకోండి. 2014లో శుభ సూచన ఏంటంటే 2014లో అఖండ మెజారిటీతో సాధిస్తారని జోషిని చెప్పారు. ఆయన జోషి ఎంత బాగా అయిందో మీకు తెలుసు. అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. కేసీఆర్ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. అది దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తున్నారు, కానీ దైవం ఇంకొకటి తలుస్తుంది. యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తలుస్తున్నాడు, ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు. మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు, కానీ భగవంతుడి ముందు, తల్లి ముందు, యెహోవా ముందు, అల్లా ముందు, ఈశ్వరుడి ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు. గుర్తుపెట్టుకోండి, తగ్గి ఉండడం నేర్చుకోండి. అందరూ తగ్గి ఉండటం, ప్రకృతి పంచభూతాల కంటే మీరెవరు ఎక్కువ కాదు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ప్రతి పెద్ద నాయకులు కూడా